ఎండు చేపలు. చేపల కర్రీ అంటే ఇష్టపడిన వారు ఉండరు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారని చెప్పొచ్చు. ఇక ఈ చేపల్లో కూడా రకరకాల జాతులు, వాటిపై రకరకాల వంటలతో ఎంతో ఇష్టంగా భుజిస్తారు నాన్ వెజ్ ప్రియులు. ఇక ఇందులో ముఖ్యంగా ఎండు చేపల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొందరు ఎండు చేపలను తినడం అస్సలు ఇష్టపడరు. ఎండు చేపలను చూస్తేనే చిరాకు పడతారు. బాగా వాసన వస్తాయని దూరం పెడతారు. కానీ ఒక్కసారి టేస్ట్కి అలవాటు పడితే ఇక దాన్ని మించిన రుచి ఇంకెక్కడా ఉండదు అన్నట్టు అలవాటు పడతారు. అంతేకాదు, పచ్చి చేపల కంటే ఎండు చేపల్లోనే బోలెడన్ని పోషకాలు ఉంటాయని వాటిని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎండు చేపల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎండు చేపల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎండు చేపల్లో ఉన్న పోషకాలు తెలిసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని తప్పనిసరిగా తింటారని చెప్తున్నారు. ఇక ఎండు చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్తూ, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎండు చేపలు దోహదం చేస్తాయని చెప్తున్నారు. మన ఎముకల బలాన్ని పెంపొందించడానికి, కండరాల నిర్మాణానికి ఎండు చేపల్లో ఉండే ప్రోటీన్లు సహకరిస్తాయని చెప్తున్నారు. ఎండు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల అది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్తున్నారు. విటమిన్ B12 చేపలలో ఎక్కువగా ఉండటం వల్ల అవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల మన నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు. ఎండు చేపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీని బలపరుస్తాయని చెప్తున్నారు. ఎండు చేపలలో కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల మన దంతాలు బలోపేతం అవుతాయని, మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటం వల్ల జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధుల నుండి మన శరీరానికి రక్షణ కలిగిస్తుందని చెప్తున్నారు. ఎండు చేపలు మహిళల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుందని, మహిళలకు వచ్చే మూత్రాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో దోహదం చేస్తుందని చెప్తున్నారు. పాలిచ్చే తల్లులు ఎండు చేపలను తినడం వల్ల వారిలో పాల ఉత్పత్తి మెరుగుపడుతుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో ఉండే విటమిన్ B12 కారణంగా ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో లభించే పోషకాలు క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య కూడా దూరం అవుతుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని పెద్దల అభిప్రాయం. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలను తినకుండా ఉంటేనే మంచిదని కూడా సూచిస్తున్నారు. మూత్రపిండాల వ్యాధులు, రక్తపోటు సమస్యలతో బాధపడేవారు, గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్నవారు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుడిని సంప్రదించిన తరువాత వైద్యుని సూచన మేరకు మాత్రమే ఎండు చేపలను తినవచ్చని చెప్తున్నారు. అంతేకాదు, ఏది తిన్నా కూడా దానికి ఒక పరిధి అంటూ లేకుంటే ఎంత మంచి పదార్థమైనా కూడా అనారోగ్యానికి గురి కావడం ఖాయమనే చెప్పాలి. ఎండు చేపలు. చేపల కర్రీ అంటే ఇష్టపడిన వారు ఉండరు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారని చెప్పొచ్చు. ఇక ఈ చేపల్లో కూడా రకరకాల జాతులు, వాటిపై రకరకాల వంటలతో ఎంతో ఇష్టంగా భుజిస్తారు నాన్ వెజ్ ప్రియులు. ఇక ఇందులో ముఖ్యంగా ఎండు చేపల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొందరు ఎండు చేపలను తినడం అస్సలు ఇష్టపడరు. ఎండు చేపలను చూస్తేనే చిరాకు పడతారు. బాగా వాసన వస్తాయని దూరం పెడతారు. కానీ ఒక్కసారి టేస్ట్కి అలవాటు పడితే ఇక దాన్ని మించిన రుచి ఇంకెక్కడా ఉండదు అన్నట్టు అలవాటు పడతారు. అంతేకాదు, పచ్చి చేపల కంటే ఎండు చేపల్లోనే బోలెడన్ని పోషకాలు ఉంటాయని వాటిని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎండు చేపల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎండు చేపల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎండు చేపల్లో ఉన్న పోషకాలు తెలిసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని తప్పనిసరిగా తింటారని చెప్తున్నారు. ఇక ఎండు చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్తూ, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎండు చేపలు దోహదం చేస్తాయని చెప్తున్నారు. మన ఎముకల బలాన్ని పెంపొందించడానికి, కండరాల నిర్మాణానికి ఎండు చేపల్లో ఉండే ప్రోటీన్లు సహకరిస్తాయని చెప్తున్నారు. ఎండు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల అది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్తున్నారు. విటమిన్ B12 చేపలలో ఎక్కువగా ఉండటం వల్ల అవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల మన నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు. ఎండు చేపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీని బలపరుస్తాయని చెప్తున్నారు. ఎండు చేపలలో కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల మన దంతాలు బలోపేతం అవుతాయని, మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటం వల్ల జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధుల నుండి మన శరీరానికి రక్షణ కలిగిస్తుందని చెప్తున్నారు. ఎండు చేపలు మహిళల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుందని, మహిళలకు వచ్చే మూత్రాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో దోహదం చేస్తుందని చెప్తున్నారు.
పాలిచ్చే తల్లులు ఎండు చేపలను తినటం వల్ల వారిలో పాల ఉత్పత్తి మెరుగుపడుతుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో ఉండే విటమిన్ B12 కారణంగా ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో లభించే పోషకాలు క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య కూడా దూరం అవుతుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని పెద్దల అభిప్రాయం. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలను తినకుండా ఉంటేనే మంచిదని కూడా సూచిస్తున్నారు. మూత్రపిండాల వ్యాధులు, రక్తపోటు సమస్యలతో బాధపడేవారు, గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్నవారు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాత వైద్యుని సూచన మేరకు మాత్రమే ఎండు చేపలను తినవచ్చని చెప్తున్నారు. అంతేకాదు ఏది తిన్నా కూడా దానికి ఒక పరిధి అంటూ లేకుంటే ఎంత మంచి పదార్థమైనా కూడా అనారోగ్యానికి గురి కావడం ఖాయమనే చెప్పాలి. ఎండు చేపలు చేపల కర్రీ అంటే ఇష్టపడిన వారు ఉండరు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారని చెప్పొచ్చు. ఇక ఈ చేపల్లో కూడా రకరకాల జాతులు, వాటిపై రకరకాల వంటలతో ఎంతో ఇష్టంగా భుజిస్తారు నాన్ వెజ్ ప్రియులు. ఇక ఇందులో ముఖ్యంగా ఎండు చేపల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొందరు ఎండు చేపలను తినడం అస్సలు ఇష్టపడరు. ఎండు చేపలను చూస్తేనే చిరాకు పడతారు. బాగా వాసన వస్తాయని దూరం పెడతారు. కానీ ఒక్కసారి టేస్ట్కి అలవాటు పడితే ఇక దాన్ని మించిన రుచి ఇంకెక్కడా ఉండదు అన్నట్టు అలవాటు పడతారు. అంతేకాదు పచ్చి చేపల కంటే ఎండు చేపల్లోనే బోలెడన్ని పోషకాలు ఉంటాయని వాటిని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎండు చేపల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎండు చేపల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎండు చేపల్లో ఉన్న పోషకాలు తెలిసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని తప్పనిసరిగా తింటారని చెప్తున్నారు. ఇక ఎండు చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్తూ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎండు చేపలు దోహదం చేస్తాయని చెప్తున్నారు. మన ఎముకల బలాన్ని పెంపొందించడానికి, కండరాల నిర్మాణానికి ఎండు చేపల్లో ఉండే ప్రోటీన్లు సహకరిస్తాయని చెప్తున్నారు. ఎండు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల అది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్తున్నారు. విటమిన్ B12 చేపలలో ఎక్కువగా ఉండటం వల్ల అవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల మన నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు. ఎండు చేపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీని బలపరుస్తాయని చెప్తున్నారు. ఎండు చేపలలో కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల మన దంతాలు బలోపేతం అవుతాయని, మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటం వల్ల జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధుల నుండి మన శరీరానికి రక్షణ కలిగిస్తుందని చెప్తున్నారు. ఎండు చేపలు మహిళల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుందని, మహిళలకు వచ్చే మూత్రాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో దోహదం చేస్తుందని చెప్తున్నారు. పాలిచ్చే తల్లులు ఎండు చేపలను తినటం వల్ల వారిలో పాల ఉత్పత్తి మెరుగుపడుతుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో ఉండే విటమిన్ B12 కారణంగా ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో లభించే పోషకాలు క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య కూడా దూరం అవుతుందని చెప్తున్నారు. ఎండు చేపల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని పెద్దల అభిప్రాయం. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలను తినకుండా ఉంటేనే మంచిదని కూడా సూచిస్తున్నారు. మూత్రపిండాల వ్యాధులు, రక్తపోటు సమస్యలతో బాధపడేవారు, గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్నవారు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాత వైద్యుని సూచన మేరకు మాత్రమే ఎండు చేపలను తినవచ్చని చెప్తున్నారు. అంతేకాదు ఏది తిన్నా కూడా దానికి ఒక పరిధి అంటూ లేకుంటే ఎంత మంచి పదార్థమైనా కూడా అనారోగ్యానికి గురి కావడం ఖాయమనే చెప్పాలి.